మీ పేరండి? చైతన్య కుమార్, ఊరు? సదాన్పేట. మరి 2024 ఎలక్షన్ రాబోతున్నాయి. గురజాలలో ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎర్రబెత్తిన శ్రీనివాసరావు గారిని గెలిపించాలనుకుంటున్నాం. ఆయన చేసిన సంక్షేమాలు, గ్రామ అభివృద్ధి మాకు బాగా మంచిగా చేసిండు. అంటే ఏం అభివృద్ధి చేశారు మీకు? మాకు సీసీ రోడ్లు వేయించిండు. మాకు పంచాయతీ లేదు. పంచాయతీ లేకపోయినా కానీ మాకు ₹1 పెట్టి సీసీ రోడ్లు వేయించిండు. మాకు తాగునీటి సమస్య ఉంది బాగా. బోర్లు వేయించిండు. ఇంటింటికి కుళాయిలు ఇప్పించిండు. తర్వాత మహిళలకి బాత్రూమ్ కట్టించాడు. బయటికి పోకుండా వాళ్ళ మనోభావాలను కాపాడటానికి బాత్రూమ్ కట్టించిండు. మంచిగా చేసిండు. ఆయన పరిపాలన మాకు బాగా నచ్చింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడే బాగుంది. మేము ఎస్సీలు అండి. మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి. అప్పుడు వచ్చినాయి. మాకు 1,50,000 వచ్చినాయి. వస్తే మేము ఏదో కొట్టో గొర్రెలు ఏదో కొనుక్కొని కొద్దిగా జీవనం కొనసాగించినాం. ఇప్పుడు ఏమీ లేవు. ఆయన ఏమీ లేకుండా చేసాడు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నేను బాగా సంక్షేమం చేశాను, మీరే నాకు అన్యాయం చెప్తున్నారు కదా. ఆయన ఏం చేసిండండి? మాకు ఒక్కటి రాలి. ఆయన ఏం చెప్పిండు? ఆయన చెప్పినండి తుస్సు. ఏం చేయాలి? మాకు వస్తే మేము చెప్తాంగా. మా అమ్మకే పింఛనే మా నాన్న చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చింది. 3 సంవత్సరాలకు వచ్చింది పింఛను. అదే గత ప్రభుత్వంలో అయితే మనిషి చనిపోతే మట్టి ఖర్చులు మొత్తం 5,000 ఇచ్చారు. తర్వాత ఎమ్మట్లోనే నెలకే పింఛను పెట్టి ఇచ్చాడు. తర్వాత చంద్రబాబు గారు అంటున్నారు కదా, మళ్ళీ పింఛను 4,000 అంటున్నారు కదా. బాగానే ఉంది. ఆయన బాగా చెప్తుండు. చంద్రన్న బీమా కూడా ఉంది. మా నాన్న చనిపోయిన తర్వాత బీమా కూడా రానిలేవద్దు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీమా 3 నెలలకు వచ్చింది. ఒక నెలకేమో పింఛన్ వచ్చింది. 3 నెలలకి బీమా, చంద్రన్న బీమా వచ్చింది. ఇప్పుడు రావటం లేదు. మాకు ఎవరు ఇవ్వలేదు. మేము పోయి అడిగితే సచివాలయం కట్టించారు. ఆ సచివాలయం ఎందుకు కట్టించారు, దేనికి కట్టించుకున్నారో మాకు తెలియదు. ఆడిపోతే ఏది రావట్లేదు అంటారు. ప్రతి ఇంటికి నేను సంక్షేమ పథకాలు ఇంటికి మీ గడపకే పంపించాను, అందుకే నాకు ఓట్లు వేయండి అంటున్నారు. దాని సంక్షేమ పథకాలు మాకేమి ఇచ్చినండి? మేము వైఎస్ఆర్ చేత అప్లై చేసుకున్నాం. మాకేది వచ్చింది? మాకే ఒక్కడి కూడా రాలి. మరి నవరత్నాలు ఒక్కడు కూడా మాకు అందలేదు. ఆ పింఛనే మేము పెట్టుకొని కోడి ధర బోర్డు ధర దిగితే 3 సంవత్సరాలకు వచ్చింది. ఈ నియోజకవర్గంలో మరి ఎరపతినేని గారు ఎలా చేశారు మీకు? ఆయన మంచిగా చేసిండు. ఆయన గెలిచినప్పుడు 60 ఏళ్ళ భయపడిన పెద్దవాళ్ళకి గౌరవంగా ఇది షష్టి పూర్తి చేశాడు. తర్వాత మహిళలకి పసుపు కుంకుమ ఇచ్చాడు. చీరలు కానీ డబ్బులు కానీ మంచిగా చేసిండు అభివృద్ధి కార్యక్రమాలు. ఆయన గెలిచిన తర్వాత నెలకి ఒకసారి, సంవత్సరానికి 2-3 సార్లు వచ్చిపోయేవాడు. ఈ కాసు మహేష్ రెడ్డి ఒక్కసారి వచ్చిపోయినండి. మరి మేము ఏం చేస్తాం? మీకు పథకాలు అందట్లేదా అని ఒక్కసారిగా ఇంటికి వచ్చి పలకరించినోడే కాదు. ఏముండే అండి స్వరాజ్యం? ఏముంది? ఏం తెచ్చిండండి? తెస్తే మాకు ఇంత బాధలు ఎందుకుంటాయండి? నీటి సమస్య ఉంది. టాటర్ కూడా ఒక ట్యాంకర్ పోస్తున్నారు. అది ఇంటి వాళ్ళు నచ్చిన ఇంటికాడ ఆపుతున్నారు. తర్వాత ఆపట్లేదు. ఆ నీళ్ళు సరిపోవట్లేదు మాకు. వాళ్ళు చెప్తేనేమో వస్తుంది ట్యాంకర్ పంపిస్తున్నాం కదా అంటారు. వాళ్ళ దోపిడీకి అడ్డుపోద్ది లేదు. ఇసుక మాఫియా జరుగుతుంది మా ఊర్లో. ఊరు పట్టించుకోవాలా. వాళ్ళు దోచుకుంటున్నారు వాళ్ళు. రాబోయే 2024 ఎన్నికల్లో తిరుపతిని శ్రీనివాసరావు గారిని గెలిపించుకుంటాం. ఆయన వస్తేనే గ్రామ అభివృద్ధి, సంక్షేమం కానీ ఏదైనా కానీ ఆయన కోటేసి అఖండ మెజార్టీతో మేము గెలిపిస్తాం ఆయన్ని.